ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మొత్తం అంటే ఒక్కసారి ఉలిక్కిపడిన సంఘటన, సాయంత్రం చూసేసరికి ఏంటి ఇట్లా ఎట్లా జరిగింది అని అనిపించేసిన ఇష్యూ, అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అవటం. ఎలా అంటే విత్ ఇన్ సెకండ్స్లో రమగారు, 30 సెకండ్లలో ఫ్లైట్ వెళ్ళటం, పడిపోవటం, కూలిపోవటం జరిగిపోయి 241 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి. ఇప్పుడంటే ఫ్లైట్లు కూలిపోవచ్చు, ప్రాణాలు పోవచ్చు జయ. ఈ ఫ్లైట్ ఇంకెక్కడో కూలి అక్కడున్న వాళ్ళు కూడా తుంటి మీద కొడితే పళ్ళు రాలిపోయినట్టు ఎక్కడో ఇదైతే మెడికల్ స్టూడెంట్స్, ఆ మెడికోస్ పాపం భోజనాలు చేస్తూ ఉండగా ఎంత హృదయ విదారకంగా ఉందంటే. అది పడిపోవటం అంటే విమానాలు కూలటం సంఘటనలు ఏమిటో టీవీలో చూస్తుంటే న్యూస్లో, అక్కడ కూలింది ఇక్కడ కూలింది, కూలినవి ఎక్కడో కూలితే వీళ్ళు అందులో ఉన్న వాళ్ళ కర్మం కాలిపోయిందంటే ఎక్కడో జనావాసాల మీద కూలిపోయటము, పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు. అసలు ఎక్కడికైనా వెళ్తే చచ్చిపోతాం, ఏదైనా అయితే ఇదేమిటి మన ఇంట్లో మన చోట్ల మనం ఉండి మన దారిని మనం ఉన్నా కూడా మరణించటము, అది కూడా దుస్సంఘటనలు. చాలా హృదయ విదారకంగా ఉంది. తలుచుకుంటే ఎంత భయంగా ఉందంటే, విమానాలంటే భయపడ్డం కాదు, ఇప్పుడు ఎక్కడున్నా భయంగానే ఉందిగా. అది ఇదివరకు మనం ఇది అసందర్భం కాదనుకుంటా, 2000లో మా మరిది గారు అమెరికా వెళ్ళారు. మేము బేగంపేట ఎయిర్పోర్ట్లో తన్ని సీఆఫ్ చేసాం. తర్వాత 2-3 సార్లు వాళ్ళు వచ్చినప్పుడు బేగంపేట ఇక్కడేగా మనకి పక్కన వెళ్ళి తీసుకొచ్చుకుంటుండే వాళ్ళం సరదాగా, ఎయిర్పోర్ట్కి వెళ్ళటం రావటం. తర్వాత మన ఎయిర్పోర్ట్ని అక్కడెక్కడో దూరంగా అయిపోతే శంషాబాద్ వెళ్తే ఈ 40 కిలోమీటర్లు దేవుడా అని వెళ్తూ ఎంత దూరాన్ని పెట్టారు అనిపించేది. నిన్న అనిపించింది దూరాన్ని పెట్టడం కరెక్టే మరి, అంతే కదా. చాలా లేకపోతే ఇట్లా ఇలా మధ్య అహ్మదాబాద్ 2 సార్లు వెళ్ళాను చెయ్య నేను ఫ్లైట్ లోనే. 3-4 ఏళ్ల క్రితం కూడా ద్వారకా వెళ్ళాం కదా, అప్పుడు అహ్మదాబాదే వెళ్ళాం. అది ఇళ్ల మధ్య ఉన్నట్టే ఉంది ఎయిర్పోర్ట్. అవునండి, అంతే. మరి అదేమి మరి చాలా ఊరికి దూరంగా ఉండి, ఇప్పుడు మన శంషాబాద్ ఎట్లా ఉంది ఖాళీగా ఎయిర్పోర్టే, అలా ఏం లేదు, కొంచెం చుట్టూ అంతా ఉంది. ఇప్పుడు మరి లేకపోతే ఇక్కడ అది ఎగిరింది కూలింది కాలేజీ మీదే పడిపోయింది. అవును, 30 సెకండ్స్ ఊరికి దూరంగా ఉండటం కరెక్టే కదా. 100% కరెక్ట్. ఇప్పుడు మనం 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కష్టం అనుకుంటున్నాం, కానీ ఏ దుస్సంఘటన జరిగినా జరగకూడదు అట్లాంటివి. ఒకవేళ జరిగినా దానికి కారణం దేని వల్ల జరిగిందో అదొకటే కాకుండా చుట్టూతా ఉన్న వాళ్ళు కూడా పోతారంటే ఎలాగమ్మా? కాదు రమ్మగారు, ఎంత కష్టపడితే మెడిసిన్ సీట్ వస్తుంది, వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. పైగా ఈ ఫ్లైటు ఎన్ని వందల మంది ఉన్నారు అందులో, ఆ 200 మందికి ఎన్ని ఆశలు, ఎన్ని కలలు, ఎన్ని ఊహలు, అవతల ఎన్ని మీటింగులు, ఎన్ని జీవితాలు వీళ్ళ కోసం వెయిటింగ్. ఒక్కొక్క మనిషికి కుటుంబం ఉంటుంది, కుటుంబం వీళ్ళ మీద డిపెండ్ అయిన జీవితాలు ఎన్నో. అదొకటైతే ఈ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళైతే ఈ మెడికోస్ పాపం ఎంత సేవ చేసేవాళ్ళు మనకి కదండి. కదా, దేశానికి ఉపయోగపడాల్సిన పిల్లలు తాగపోయారు పోవటం అనేది చాలా పుణ్యానికి. న్యూస్ చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. మనం ఎన్నో చూస్తాం, ఇది మాత్రం అబ్బో పగలు రాత్రి కంట్లోకి వచ్చేది అనేది తెలియని విషయంగా తోస్తోంది. ఎక్కడ తప్పిదం జరిగింది, దేని వల్ల జరిగింది, ఎలాంటి చర్యకి పూనుకున్నారు, ఏమన్నా జరిగిందా అంటే రకరకాల ప్రశ్నలు, రకరకాల అనుమానాలు. అంటే చాలా రోజులు గడిస్తే గానీ విమానంలోనే సమస్య ఉందా, లేకపోతే ఏదైనా వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారా బాక్స్ అంటున్నారు కదా రమ్మగారు, అది రివీల్ అయితే అప్పుడు ఏమైనా తెలియాలి ఫలానా కారణం అని. అంటే ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రతిరోజు చెక్ చేస్తారు కదా జనరల్ గా. ఏదైనా ఒక దూరం మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా దాన్ని కూడా చూసుకోవాలి. ఇది లండన్ వెళ్ళాల్సిన ఫ్లైట్, మరి ఇంత దూరం ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినప్పుడు ఇంతమంది ప్రాణాలని పణంగా పెడతారా? అంత పొరపాట్లు జరుగుతాయా ఎక్కడైనా? అదేదో ముందే ప్రాబ్లం అయ్యిందో అప్పటికప్పుడే దాంట్లో ఏదైనా సడన్ గా జరిగిపోయిందా అనేది మనం ఈ వ్యవహారం అంతా బయటకు వస్తే గానీ తెలీదు. ఇప్పుడు వ్యవహారం సంగతి ఎట్లా ఉన్నా, ఈ పోయిన ప్రాణాలు, ఈ చితికిపోయిన కుటుంబాలు దుర్భరమైంది కదా. ఒకే కుటుంబానికి చెందిన 5 చనిపోయారు రమ్మగారు. అవునట, ఆవిడెవరు భార్యాభర్త 3 పిల్లలు. అమ్మాయి ఇక్కడ నుంచి లండన్ వెళ్తున్నారు, ఇంకా అక్కడ సెటిల్ అయిపోదాం పిల్లల్ని. ఇన్స్టాలో 30 మంది అయినా షేర్ చేశారు జయ, ఆ అమ్మాయి ఆ పిల్లల ఫోటోని చూస్తే బుజ్జి పిల్లలు కడుపులో ఎంత ఇదిగా ఉందంటే, అయ్యో ఏదో అక్కడ
ఇక్కడ కాదని అక్కడ అద్భుతంగా జీవిద్దామని వెళ్తే అసలు ఏంటి సమయం ఇవ్వలేదు కదమ్మా. అసలు ఏదో వెళ్ళాం, కొంత దూరం వెళ్ళాం, అది కూడా కాదు. అవును. వెళ్ళింది లేవడం ఏమిటి, పడిపోవటం ఏమిటి. జీవితం క్షణభంగురం అంటారు, ఇదే కదా. ఇదే కదా రమ్మగారు. మనం ఎన్ని ప్లానింగ్లు చేస్తాం. భగవంతుడు చూడు సింపుల్ గా ఒక దెబ్బకి ఒక 30 సెకండ్లలో ముగించేసాడు. పైగా ఓ కథ కాదు, ఇంతమందే. పైగా ఇందులోంచి ఒక్కడు బతికి మృత్యుంజయుడు రావటం ఏమిటి చూసారు. అతనికి తెలిసే దూకేశాడని కదా అంటున్నారు. మరి అతనికి అర్థమైంది అంటే తను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉన్నాడంట రమ్మగారు. అది రాలేదంట. చాలా సేపు పుష్ చేసిన తర్వాత అది వచ్చేసరికి తను దూకాడు. కానీ అసలు ఎంత అయోమయం, ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుందో అర్థం కాదు కదా. బ్రతికున్నాను అన్న విషయం కూడా తెలియదు. చాలా సేపటి దాకా తెలియలే అతనికి. కాకపోతే మామూలుగా మనం ఫ్లైట్ ఎక్కుతాం అజయ, 180 మంది అటెంటివ్ గా ఉండరు. ఈ ఫ్లైట్ ఎక్కి కూర్చుంటే ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్, వీళ్ళు ఏం చెప్తున్నారు ఇవన్నీ మనకు తెలుసు అనుకుంటాం. మనం అలవాటుగా ఎక్కుతున్న వాళ్ళు ఏంటంటే క్యాజువల్ గా బెల్ట్ పెట్టుకోవటం, క్యాజువల్ గా సామాన్లు సర్దుకోవడం, ఇంతే తప్ప వాళ్ళు అసలు ఏం జరుగుతోంది, ఇది కదులుతోందా, ఎక్కుతోందా, లేస్తోందా, దాని మీద అసలు దృష్టే ఉండదు 80% పీపుల్ కి. అవును. కొత్తగా ఎక్కిన వాళ్ళు కొంచెం గుండెలు చేతిలో పట్టుకుని చూస్తుంటారు. అలవాటుగా ఒక 4-5 ఫ్లైట్ జర్నీలు చేసిన అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇక అసలు ఏమీ పట్టించుకోరు. అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన దానికి మనం ఏం చేయలేరు. కానీ మీరు అన్నది కూడా వ్యాలిడ్ పాయింట్ అండి. అటెంటివ్ గా ఉండాలి మనం. ఇప్పుడు ఇలాంటి ఫ్లైట్ జర్నీలు అవి చేసేటప్పుడు కొంతైనా అది టేకాఫ్ అయి పైకి వెళ్ళి గాల్లోకి వెళ్ళేదాకా అయినా కూడా మనం వాట్ ఈజ్ వాట్ అని చూసుకోవాలేమో అనిపిస్తుంది. ఫోన్ ఆఫ్ చేయమంటారు, దాన్ని ఎవ్వరం పట్టించుకో. జనరల్ అంటే వీటి వల్ల ప్రమాదాలు జరగవా అంటే అసలు దానికి సంబంధం లేదు. బట్ మీరు అన్నట్లుగా కాస్త జాగ్రత్తగా కొంచెం అటెంటివ్ గా ఇది మూవ్ అయింది, ముందుకెళ్తోంది, రన్వే మీద పరిగెడుతోంది, టేక్ ఆఫ్ అయింది, పైకి వెళ్ళింది, పైకి వెళ్ళాక ఇట్లా కదులుతుంది, కొంచెం స్టేబుల్ అయింది, అంత మటుకు కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకొంచెం ఏమైనా కొంతమంది ఏమైనా బయటపడే వాళ్ళేమో. అసలు టైం లేదు, అంత లేదు, అంత కూడా లేదు అసలు. మరి మూవ్ అయింది. మీరు గమనించారా వీడియో? అసలు అప్పు వెళ్ళలేదు, వెళ్ళలా, కొంత మటుకే కదా వెళ్ళింది. జస్ట్ ఇట్లా వెళ్ళింది, అయిపోయింది. ఒక అమ్మాయి అట, మీరు చూసారేమో, మార్నింగ్ నుంచి న్యూస్ చూస్తా ఉండుంటారు, ఫ్లైట్ మిస్ అయిందంట, ట్రాఫిక్ లో ఉండిపోయి తప్పించుకుంది. రిక్వెస్ట్ చేసిందంట, పంపించండి పంపించండి. నో అంటే నో అన్నారు. 10 నిమిషాల లేటు తన ఒక జీవితం కాపాడబడింది. మనం ఏమంటాం, ఒక 10 నిమిషాలు ఎడితే జీవితకాలం లేట్ అయిపోయినట్టు అనుకుంటాం. బతికే ఆలస్యం అమృతం విషయం కాదు రమ్మగారు. అదే నిదానమే ప్రధానం. అలాగే అయింది. అంటే అది తప్పిపోవటం ఈమె బతకడానికి, అందరూ పోయినా అతను ఒక్కడు బతకడానికి. అమ్మాయి అటనమ్మ గారు అక్కడ మాట్లాడి రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒప్పుకోలేదట. తనకి కోపం వచ్చి చి అనుకుని ఇట్లా వెనక్కి తిరిగింది. ఎగ్జిట్ కి ఇంకా వెళ్ళలేదట, ఎగ్జిట్ అవ్వకముందే పడిపోయింది. జీవితం నిజంగా ఎంత క్షణాల్లో అయిపోతుంది జయ. మనమే ఇలా ఏవైనా మాట్లాడేటప్పుడు చెప్తామా, కన్ను మూస్తే మంది కాదు, క్షణం గడిస్తే ఏమిటో, రేపొద్దున ఏంటో మనకు తెలీదు. ఇవి చాలా సార్లు మాట్లాడుకున్నాను జయ. కానీ అది కంటికి కనపడితే దాన్ని జీర్ణించుకోలేం జయ కదా. అసలు జల్లుమంటుంది. మళ్ళీ మళ్ళీ అసలు ఏ నువ్వు న్యూస్ ఓపెన్ చేయి, ఏ ఇన్స్టా ఓపెన్ చేయి, ఫేస్బుక్ ఓపెన్ చేయి, యూట్యూబ్ ఓపెన్ చేయి, ఇదే. అవునండి. దీన్ని చూసి 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 వాళ్ళు వీళ్ళు పాప దుఃఖాలు, ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు, మహాదుర్భరంగా ఉంది జయ. ఎంతసేపు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు భార్యాభర్త 3 పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక భర్త ఉండి అందులో ఆయన ఈ పని ఇలా అయిపోయి, వెనకాల 1-2 పిల్లలు, భార్య, అతన్ని నమ్ముకున్న పెద్దవాళ్ళు, అమ్మా నాన్ననో ఏ అన్నదమ్ములు ఉంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటి? అట్లా వీళ్ళంటే కంప్లీట్ ఫ్యామిలీ. మిగతా అందరు అట్లా కాదు. అమ్మా నాన్న వెళ్ళారు, పిల్లలు ఉండిపోయారు, లేదా పిల్లలు వెళ్ళారు, అమ్మా నాన్న ఉండిపోతారు. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కారు, 2వ వాళ్ళు వెనకాల ఉండిపోయారు. వాళ్ళే ఆ కుటుంబానికి ఆధారం ఆసరా కూడా అయ్యి ఉండొచ్చు. ఇలాంటప్పుడే మనము ఏమనిపిస్తుంది అంటే సెక్యూరిటీ చాలా అవసరం కదా జయ. 200% మార్నింగ్ నుంచి నేను ఇదే కంటెంట్ చేస్తున్నానండి. సెక్యూరిటీ ఎంత అవసరం మనకి, హెల్త్ సెక్యూరిటీ, మన జీవితానికి ఒక సెక్యూరిటీ ఎంత అవసరం అనే దాని మీద మాట్లాడుతున్నాం. ఒక కారు, ఒక చిన్న బైక్ కొనుక్కుంటే దానికి ఇన్సూరెన్స్ చేస్తున్నాము గారు మనం. దాన్ని నడిపే మనం ఏం చేస్తున్నాము, ఎందుకు అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి వెళ్ళే వాళ్ళు డెఫినెట్ గా ఇన్సూరెన్స్ తీసుకుంటారు. 100% తీసుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ ఉంటుంది, చిన్నదో పెద్దదో, 15-18 వేలది అయ్యి ఉండొచ్చు, 25-30 వేలది అవి ఉండొచ్చు. మన ఏజ్ ని బట్టి, మనం అక్కడ ఉండే టైంని బట్టి ఇన్సూరెన్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే అక్కడ ఏదైనా అనారోగ్యం వస్తే దానికి ఇన్సూరెన్స్.
నువ్వు ఈ దారిలో మన ప్రాణం పోతే ఇన్సూరెన్స్ వెనకాల మనకి ఇప్పుడు నీకు ఏదైనా వైద్య సహాయం అవసరమైతే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్కి ఇన్సూరెన్స్ కావద్దు, మస్ట్ అండ్ షుడ్ రమ్మ. ఫ్యామిలీ సపోర్ట్కి అవసరపడుతుంది కదా. అంటే ఇలాంటప్పుడు ఇవి మాట్లాడకూడదేమో కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇతరులు జాగ్రత్త పడవలసిన సమయమేమో ఇది అలారం. అంటే మన జీవితం ఎప్పుడు అలార్మింగే చేయ. ఎందుకంటే మనకి ఏ రోజు రాత్రి పడుకున్నాం తెల్లవారు మామూలుగా లేస్తామన్న నమ్మకం ఎవరికీ లేదు. అందులో చిన్న పెద్ద లేదు. మనం స్పోర్ట్స్ పర్సనాలిటీస్ శుభ్రంగా ఉన్నవాళ్ళు జిమ్ చేస్తూ చనిపోయిన బంగారు కొండల్ని కూడా చూసాం. ఇలాంటి ఘటనలు అది నిజం అని చూపిస్తుంది. అంతే కదా. ఒట్టిగా ఏమీ లేదు, క్యాజువల్ ఓ చిన్న ఒక డిగ్రీ 2 డిగ్రీల టెంపరేచర్ తోటి హార్ట్ అటాక్ వచ్చేసిన వాళ్ళు, ఏమీ లేకుండా బాత్రూంలోకి వెళ్ళి బయటికి రాని వాళ్ళు, ఏదో రోడ్డు మీదకి వెళ్తారు 2 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చేస్తారంటే ఇక రారు. ఇలాంటివి చూసినప్పుడు మనకి ఒక శ్మశాన వైరాగ్యం కలుగుతుంది ఆ ప్రతి వాళ్ళకి. ఇంతే కదా జీవితం అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఒక రోజు గడిచేసరికి ఇక అది కేవలం ఒక సీను, ఒక మాట్లాడుకునే ఒక విషయంగానే ఉంటుంది కానీ దాని నుంచి మనం నేర్చుకునేది, దాని నుంచి మనం జాగ్రత్త పడేది ఎప్పుడు ఉండదు, మర్చిపోతాం మనం. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఒకళ్ళనొకళ్ళు మనం మోటివేట్ చేసుకునైనా మనం ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది, ఫ్యామిలీ సెక్యూరిటీకి ఏదైనా చేయాలి ప్రతి వాళ్ళు కూడా. ఇది ఆలోచించాల్సిందే. ఎక్కడికో వెళ్తున్నాం, ఒక పెద్ద ప్రయాణం, 1 నెల రోజులైనా ఏదో ట్రిప్పు తిరుగుతాం, ముందు వెనక చూసుకుని వెళ్ళాలి. చూసుకోని వాళ్ళు కూడా కనపడుతున్నారు కదా, ఏం చూసుకోరు. సడన్గా 50 ఏళ్ళు రోజు తిరుగుతూ శుభ్రంగా వంటలు చేస్తూ మామూలుగా ఉంటారు. సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక చిన్న అనారోగ్యం, హాస్పిటలైజ్ అవుతారు, లక్షలు వదిలిపోతాయి. వీళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ ఉండదు, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ఏ పాలసీలు ఉండవు. కొన్నిటికి కొన్ని ఫ్యామిలీస్, కొన్ని కంపెనీలు ఫ్యామిలీలను కూడా సపోర్ట్ చేసే ఉన్నాయి, కొన్ని ఉండవు, కొన్ని ఓన్లీ ఆ వ్యక్తి వరకే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు ఒకళ్ళకి ఇట్లా జరిగింది అనుకో, మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇంత పెద్ద ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు, ఎవరో పాపం వెళ్తున్నారు, వెళ్ళారు, అయిపోయారు. ఇప్పుడు అక్కడ చనిపోయిన మెడికో పిల్లలు అంటావా, ఇక అసలు పాపం వాళ్ళు ఇప్పుడే జీవితం మొదలుపెట్టిన వాళ్ళు. ఇలాంటిది ఊహించే పరిస్థితి కూడా కాదు వాళ్ళది. చాలా అన్యాయమైన పరిస్థితి ఏంటంటే ఎవరిదంటే వాళ్ళది. వాళ్ళ దారిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళటల్లా ఏం ప్రయత్నం లేదు, వాళ్ళ దారిన వాళ్ళు అన్నాలు తింటూనే పోయారు పాప వృధాగా పసిబిడ్డలు. ఎంత దేశానికి ఉపయోగపడే పిల్లలు కదా, ఉసూరుని అనిపిస్తోంది. వాళ్ళు తలుచుకుంటేనే డాక్టర్లు లేరు మనకి ఓ పక్కన. ఇప్పుడు ఇంక కొన్నాళ్ళు పోతే వాళ్ళు ఉపయోగపడతారు కదా 100%. వాళ్ళ జీవితాలకు వాళ్ళెంత ప్లస్, దేశానికి ఎంత ప్లస్, అది మనం దానికి ఏం చెయ్యలేము. మామూలుగా మనమైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ అనేది ప్రతి వాళ్ళు ఎప్పుడు ఆలోచించాల్సిందే. రమ్మగారు, బస్ అయినా, ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా, ఇక్కడ రోడ్డు మీద నడుస్తున్నా ప్రమాదం ఏ క్షణంలో ఎటు నుంచి వస్తుందో ఏం తెలుసు. నువ్వు ఇంట్లో ఉన్నా కూడా వస్తుంది కదా. ఇంట్లో ఉన్నా బస్ జర్నీ చేస్తున్నా మనకి టికెట్ లో ఉంటుంది ఇన్సూరెన్స్. అవును, దానికి మనం పే చేయాలి ఎక్స్ట్రా. ఇది ఎంత మందికి అవేర్నెస్ ఉంది, ఎంత మంది చేయరు. మస్ట్ అండ్ షుడ్ గా చెయ్యాలి. జరగనివ్వండి, ఏమవుతుందిలే అనే మాటని పక్కన పెట్టాలి. అవును కదరమ్మ గారు, ఈ రోజున మనము మీరు అంటున్నట్టుగా ఇంట్లో ఉన్నా జరుగుతాయి, ఇంట్లో ఉన్నా జరుగుతాయి. మనకి ఖచ్చితంగా మన జీవితాలకి ప్రతి వాళ్ళకి ఒక సెక్యూర్డ్ థింగ్ వెనకాల ఒకటి మనకి దానికి కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తాను జయ. సంవత్సరానికి ఒక 20,000, 18,000, 10,000 చేయాల్సి వస్తాం. అవును. ఒకవేళ మనకి ఏదైనా ఏమీ రాలేదనుకో, ఈ డబ్బులు వేస్ట్ అనిపిస్తూ ఉంటాయి మనకి కదా, అనిపిస్తుంది. కానీ ఈ చిన్న పెట్టుబడి, ఈ చిన్నది మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది మనకి చాలా సహాయం చేస్తుందని మనం నమ్ముతామా? అస్సలు ఏమాత్రం ఊహించం. కానీ మనం అలాంటివి కొన్ని చూసామనుకో, అప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది, రేపొద్దున నేను పోయాక అనేది ఆలోచించమంటున్నారు వీళ్ళని, మంటగా ఉంటుంది మనకి. కానీ అది జరగచ్చు కదా. అంతే కదా రమ్మగారు, జరుగుతుంది. దాన్ని ఎట్లా తప్పించుకోలేం కదమ్మా ఏ పక్క నుంచి అయినా. మనం అస్సలు జాగ్రత్త పడటమే మంచిది. ప్రయాణాలు మనం ఎక్కడికైనా జీవితం మీద మహత్వాకాంక్షలతోటి ఎన్ని చోట్లకో వెళ్తాం, ఏవేవేవో చేస్తాం. ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏదైనా ప్లెజర్ ట్రిప్ కావచ్చు. ఊరికే వెళ్ళిన వాళ్ళు కూడా ఉండుంటారు కదా ఆ ట్రిప్లో. వాళ్ళు అహ్మదాబాద్లో ఉండొచ్చారు కదా, చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నారు వాళ్ళు. పాత మాజీ సీఎం గారు, ఆయన ఎంత తలుచుకుంటున్నారో. నిన్నటి నుంచి మా అక్కయ్య కూడా ఏం మూడ్లో లేదు. వాళ్ళు అహ్మదాబాద్లోనే ఉన్నారు 25-30 సంవత్సరాల పాటు. వాళ్ళకి తెలిసిన కాలేజీయే అది. మరి ఫ్లైట్లలో తిరిగితే హైదరాబాద్ రావడానికి ఎప్పుడు ఫ్లైట్లోనే వచ్చేవాళ్ళు.
మనం కూడా ఇందులోనే ప్రయాణాలు చేసాం, అవన్నీ గుర్తొస్తాయి కదా. అవి తలుచుకుంటూ ఉంటే ఆ సీఎం గారు ఎంత మంచి ఆయనో, ఎంత గొప్పవారో, ఆయన ఉండగా చాలా అభివృద్ధిలోకి వచ్చింది. అవన్నీ తలుచుకుంటున్నారనమాట అక్కయ్య వాళ్ళు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా లోపల ఎలాంటి ఒక టెర్రర్ ఏర్పడుతుంది. మరి మరి కొంతకాలం పాటు అందులో నుంచి బయటపడలేరు కదా, ఫ్లైట్ అంటే భయపడేటట్టుగా. ఇప్పుడు ఫ్లైట్ అంటే భయపడతాము, కాలేజీ అంటే దానికి ఏం చేయాలమ్మా, ఏం చేయాలి రమ్మగారు? దానికి ఏం ఆలోచించాలి అసలు వాళ్ళని తలుచుకుంటేనే చాలా దుఃఖంగా ఉంది జయ. నాకైతే భలే బాధగా ఉంది. అవునండి. అసలు ఎంత ఇదేమిటి, మన ఇంట్లో మనం ఉన్నా కూడానా. నాకైతే ఎయిర్పోర్ట్ దూరంగా ఉండటమే మంచిది అనిపించింది ఈ సంఘటన. దీని తర్వాత నిన్నటి నుంచి అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఆ బేగంపేట ఇక్కడి నుంచి అక్కడికి మార్చాక ఎన్నిసార్లు చచ్చిపోతున్నాం వెళ్ళలేక. మన ఇద్దరమే ఎన్నిసార్లు అనుకున్నాం రమ్మగారు, సార్లు కనీసం డొమెస్టిక్ అన్న ఇక్కడ బాగుండేది. బాగుండు, అదే ఇంటర్నేషనల్ అక్కడ పెట్టినా కూడా ఎన్ని సార్లు అనుకున్నాము. పెట్టకపోవటమే ఎంత మంచిది, చాలా మంచిదండి అనిపించింది. మరి ఇలాంటివి చూస్తే అదే కదా అనిపించాలి. ఎవరైనా సరే సెక్యూరిటీ ఆలోచించండి. మీరు సంపాదన పరులైతే, డబ్బులు ఎక్కడైనా దాచిపెట్టే ఆలోచన చేసేటట్టయితే మొట్టమొదట మీ లైఫ్కి సెక్యూరిటీ సంగతి ఆలోచించి తర్వాత మీరు కొనుక్కోండి, తినండి, తాగండి, తిరగండి, ఏమైనా చేయండి. బట్ సెక్యూరిటీ థింగ్ని మాత్రం మొట్టమొదటి పీట దానికే వేయండి. ఏదేమైనా మరణించిన వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేయటం, అంతకంటే ఏం చేయగలం జయ. తలుచుకుని టీవీలలో కనపడుతున్న నాళ్ళు, మనం కనిపిస్తున్న నాళ్ళు మనకి తెలుస్తుంది. తర్వాత ఆ నెప్పంతా అనుభవించే వాళ్ళు, ఆ ప్రమాదాల్లో చిక్కుకుని ఉన్న వాళ్ళు, ఆ కుటుంబాలు పాపం ఎప్పటికీ వాళ్ళు అందులో నుంచి బయటపడతారు పాపం కదా. ఓకే, నమస్తే.